మన రాష్ట్రాల్లో వచ్చింది ఇప్పుడు. అమ్మాయి పేరేంటి? షర్మిల పెట్టిన పార్టీ. ముఖలో బుట్టి పబ్బల పోయా. ఇప్పుడు ఆ అమ్మాయి కవిత ఏదో పెడుతుంది. కేపాలు పెట్టి చాలా అయిపోయింది. జయప్రకాష్ నారాయణ పెట్టాడు. ఏమైనా ఇవన్నీ కూడా ఎక్కడ పిరమిడ్ పార్టీ అన్నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. బేసిక్ ప్రజల్లో ఒక లెక్క ఏంటంటే కరప్షన్ జరగదు రాజకీయాల్లోని ఏ ప్రజలు భావించట్లేదండి. నెంబర్ 1 ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు తింటాడు, తినకపోతే ఎట్ట పంచుతాడు అని కూడా ఉంది ప్రజలకి. కానీ మనల్ని పీడించకుండా తినాలి, తిను, మమ్మల్ని పీడించక, వీలైతే మాకు కూడా పెట్టు. ఇది 3 వర్గాలు ప్రజలు. నెంబర్ 4 బలమైన నాయకుడిని కోరుకుంటున్నారు తప్పించి అనుభవ రాహిత్యం బలహీనమైన నాయకుడిని కోరుకోవట్లేదు. రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాలేదు 3 టర్మ్స్ నుంచి? అంతకుముందు 2 టర్మ్స్లో కూడా తను చేసిన తప్పు ఏంటది? తనకి 2009లో అవకాశం వచ్చినప్పుడు తను అయిపోవచ్చు, 201 సీట్ల దాకా వచ్చినాయి. మన్మోహన్ సింగ్ని చూసి ఓటేలా, సోనియా గాంధీని చూసినా ఓటేశారు, రాహుల్ గాంధీని చూసినా ఓటేశారు. ఆ రోజున ప్రధానమంత్రి తీసుకోవాలి. ఆయన అతిశయానికి పోయి నెక్స్ట్ ఎలక్షన్స్ 280 వచ్చేస్తుందిలే, అప్పుడు మన్మోహన్ సింగ్ని పక్కన పెడతా, ఈలోపు మన్మోహన్ సింగ్ని అవమానిద్దామని ట్రై చేశాడు. జనాలు చాచి కొడితే 3 టర్ములు దిక్కులేదు అతనికి. 25 ఏళ్ళుగా 21 ఏళ్ళుగా రాజకీయంలో ఉంటూ 22 ఏళ్ళుగా ఇవాళ వరకు ప్రజాదరణ ఎందుకు పొందలేకపోతున్నాడు అతను? ఏంటంటే నువ్వు ఒకటే మూసగా బ్రతికితే వర్కౌట్ కాదు. ఏం కొత్తదనం చూపెడుతున్నావు నువ్వు? ఇప్పుడు నిన్న విజయ్ చెప్పింది, మా కారు డ్రైవర్ కొడుకు కూడా ఇచ్చాను.